నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. అమరావతిలోని మంగళగిరి ఎయిమ్స్లో విద్యార్థులకు డయేరియా వ్యాధి సోకిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హాస్టల్స్లో ఉంటున్న 25 మంది విద్యార్థులు, సిబ్బందికి డయేరియా లక్షణాలు కనిపించాయి. 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. డయేరియా లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రత్యేక వార్డులో 10 మంది విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది. త్రాగునీరు ఎక్కడ కలుషితమైందో అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు ఎయిమ్స్ అధికారులు. చిత్తూరు జిల్లా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు తీవ్ర ఉధృతికి దారితీస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు చేపట్టారు. డిప్యూటీ సిటీ ప్లానింగ్ కార్యాలయంలో సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. నగదు, పలు ఫైల్స్ ను స్వాధీనం చేసుకుని విచారణ సాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్లు సుమారు 100 మంది జనసేన సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొరిశెట్టి మాట్లాడుతూ, స్వచ్ఛందంగా జనసేన సభ్యత్వం తీసుకున్న ఆటో యూనియన్ సభ్యుల కుటుంబాలకు తన జీవితకాలం తోడుగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి 5,000 చొప్పున అందజేస్తున్నారు. ఆటో కార్మికుల కుటుంబాలకు తోడుగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు పానూరు వెంకటేశ్వరరావు, బర్తనపల్లి కాంతి, పుల్లా బాబీ తదితరులు పాల్గొన్నారు. ఉండి తీర్థం మీ కష్టాల్లో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన పార్టీని గౌరవించి మీ సభ్యత్వం తీసుకున్నందుకు మరొకసారి మీకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. యూనియన్ వర్కర్స్ అండ్ ఓనర్స్ యూనియన్, అదేవిధంగా మా తమ్ముళ్ళు అందరికీ ఉదయపూర్ నమస్కారం. ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి పుల్లా బాబీ గారు, మణికుమార్ గారు, పండు గారు, పాలు వెంకటేశ్వరరావు గారు, వత్తపల్లి కాశీ గారు, మన ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అందరికి కూడా నమస్కారం. మరి ఏదైతే నేను కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి మీ కష్టం నాకు తెలుసు. నేను ఆ రోజు చెప్పాను, మీరు స్ట్రైక్ చేస్తున్నప్పుడు నేను చెప్పింది ఒకటే, మీకు అన్నం లేకపోతే నేను పెడతానని చెప్పాను. నేను ఎమ్మెల్యేని కూడా కాదప్పుడు. నేను ఆ ప్రకారమే నేను ఎప్పుడు ఒకవేళ మీరు కష్టంలో ఉన్న ఏ వ్యక్తికైనా నేను సహాయం చేయాలనేది నా ఉద్దేశం. అవుతుంది ఆటో వాళ్ళని కాదు, ఎవరు నా గుమ్మం తొక్కినా వాళ్ళకి ఏదో సాయం చేసి పంపించేవాళ్ళు ఉత్తి చేతుల్లో పంపకూడదని నా ఉద్దేశం. దాంట్లో భాగంగా నేను ఆటో డ్రైవర్లు ఎంచుకున్నాను. చాలామందికి కిరాయిలు లేక చాలా ఇబ్బంది పడి పొద్దున్నే సాయం దాకా ఎదురు చూసిన సందర్భాలు కూడా మనకు తెలుసు. ఈరోజు అన్ని రోడ్లు మీరు ఏమని అడిగారు, అన్ని రోడ్లు కూడా మనం వేస్తూ ఉన్నాం. మీకు 10 రూపాయలు సంపాదించుకునే మార్గం కల్పిస్తానని చెప్పాను. ఉచిత బస్సులు ఇచ్చినా మీకు ఇబ్బంది లేదని కూడా మనం చెప్పడం జరిగింది. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను అన్ని కూడా చేయాలనే ఆలోచనతో చేస్తా ఉన్నాం. నేను బతుకున్నంత కాలం మీ కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తాం. ఎవరొకరికి సంవత్సరానికి 60,000 ఇస్తాం. అది మీరు ఎంతమంది, నాకు 10 ఉండొచ్చు లేకపోవచ్చు, అన్న మాట ప్రకారమే మనం నడుచుకుంటాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీతో ఉంటాం. ఇవాళ ఎమ్మెల్యే అయ్యాం కదా, ఆటో వాళ్ళు వచ్చారు మనకంటే నేను అనుకుంటున్నా. ఆటో వాళ్ళు అంటే నా కుటుంబ సభ్యులుగానే భావించి నేను ఆ రోజు ఎలక్షన్లో మీరు అందరూ కష్టపడ్డారు, నన్ను గెలిపించారు. ఈరోజు మీ కష్టాన్ని నేను మర్చిపోకుండా మీ కష్టాల్లో ఉంటానని ఆ రోజు చెప్పాను, ఇప్పుడు కూడా ఉంటాను. దాంట్లో అనుమానం ఏం లేదు. మీ ఇళ్లలో పెళ్ళిళ్ళైనా, మీ ఇంట్లో ఇబ్బంది కలిగినా, మీ ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళినా అన్నింటిలోనూ నేను చేదోడు వాదనగా ఉంటాను. అదేవిధంగా మీ అందరి సపోర్ట్ను కూడా పవన్ కళ్యాణ్ గారికి మీకు తెలియజేసినప్పుడే నేను ఏదైనా అడిగి ఏమంటే మా ఊళ్ళోకి ఇది కావాలని అడగడానికి అవకాశం ఉండాలంటే డబ్బు కోసం కాదు, సభ్యత్వాన్ని నమోదు పెంచుకుని మన సంఖ్యాబలం ఎంత ఉందనే విషయాన్ని మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. మరి చాలా సంతోషం మీ అందరిని మీరు మరి 100 సభ్యత్వాలు చేసి ఈరోజు అందరినీ మా పవన్ కళ్యాణ్ గారు మేము సైతం అన్న నీతో అని చెప్పి మీరు ఇచ్చిన పిలుపుకి నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడితేనే కానీ మీకు 400 రూపాయలు సంపాదించలేరు. అలాంటిది మీరు కష్టపడి ఒక సభ్యత్వం తీసుకొని నేను సంతోషిస్తాను. ఆటో డ్రైవర్ల నుంచి మాకు మద్దతు ఉంది మా పార్టీకి అని మేము చెప్పుకునే విధంగా మీరు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఉండబడి ఉంటాం. అదేవిధంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అవన్నీ ఉన్నాయి. దాని గురించి అయితే మనం చేయొద్దు. ఎవరికి యాక్సిడెంట్ అవ్వకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, మీ ఆటోలకు రిపేరే రాకూడదు. అలాంటి రోడ్లు మనం నిర్మాణం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అన్ని విలేజ్లకి నేను విస్తరింపజేస్తాను. కొన్ని ఆటోలు ఇంకో చోట పెట్టుకునే అవకాశం కూడా మనం ఏర్పాటు చేద్దాం. ఇవాళ గణపురం వెళ్ళాలంటే ఎప్పటి నుంచి వెళ్ళి ఏర్పాటు చేసాం. హైవేలో కాకుండా అన్ని రోడ్లు శుభ్రంగా చేసాం. ఒక మూడు ఫర్లంగులు అయితే మనం గణపురం కలపలేకపోయాం. అదేవిధంగా బాదంపూడి రోడ్డు అడిగారు. బాదంపూడి రోడ్డు మీరు
ఎలా వెళ్ళండి, ఎంత స్పీడ్ వెళ్ళండి, అక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. ఇవాళ తణుకు వెళ్ళడానికి ఇబ్బంది లేదు మీకు. అన్ని రోడ్లు ఇవాళ డెవలప్ అయినాయి. ఫ్రీ బస్ అంటారా ఉంటుంది. ప్రభుత్వానికి మనం చేసిందని నేను ఆపలేకపోవచ్చు. నేను నా ఒక్కడి సమస్య కాదు అది. కానీ మీ సమస్యలో మాత్రం నేను ఉన్నవాళ్ళ సంగతి నాకు సంబంధం లేదు. మీరు ఏ ఇబ్బంది వచ్చినా మీతో ఉంటాను. మీ ఇంట్లో నా ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే, నేను ఇబ్బంది పడుతున్నానంటే నేను మీతో ఉంటాను. మా ఇంట్లో కష్టం వచ్చిందంటే నేను మీతో ఉంటాను. నేను అదే విధంగా చెప్పాను. స్టాండ్లు లేకపోతే యూనియన్లు మనకు సంబంధం లేదు. ఆటో డ్రైవర్ ఉంటే చాలు. వాళ్ళకు ఒక 5,000 రూపాయలు మనం ఇచ్చుకుంటూ వెళ్దాం. ఏదో కుటుంబంలో కష్టం రాకుండా ఉండదు. నిజంగా ఏ జ్వరం వస్తుంది, ఆ డ్రైవర్ చేయలేనప్పుడు ఇంట్లో తింటాకే మనం బియ్యం గవర్నమెంట్ ఇచ్చిన నిత్యావసర వస్తువులు పిల్లలకి ఏదో ఫీజులకు దేనికో కావాల్సి ఉంటాయని నాకు తోచిన సహాయాన్ని నేను అన్ని వర్గాలకి చేయాలి. కాబట్టి మీకు ఒక 5,000 రూపాయలు నెలకి అలా ఇవ్వాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. దాని గురించి మనం సభ్యత్వం అని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంచి చేస్తున్నారు కాబట్టి మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి మేము సైతం మీతో ఉన్నాం అని పిలుపునిచ్చే విధంగా మీరందరూ జనసేన పార్టీలో వాళ్ళ సభ్యత్వం తీసుకున్నది మీ అందరికీ మా కుటుంబాన్ని ఆహ్వానించి ఎప్పుడూ కూడా మీ కష్టాన్ని ఆయన తీసుకుంటాడో ఈ తాడేపల్లి తరఫున నేను తీసుకుంటాను. మనందరం తాడేపల్లిగూడెంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు అనితర సాధ్యమైన రీతిలో దానధర్మాలు చేస్తూ తన దాతృత్వంతో విశేష ప్రజాదరణ పొందుతున్న ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్రంలోనే అత్యుత్తమ శాసనసభ్యునిగా నిలుస్తారని సీనియర్ రాజకీయ నాయకుడు తోటగోపి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో మంగళవారం జరిగిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అన్ని రంగాల్లో తిరుగులేని అభివృద్ధి చెందాలంటే 2029లో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ను 90,000 మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత వైసీపీ హయాంలో సర్పంచ్లను, ఎంపీటీసీలను అవమానిస్తూ దుష్పరిపాలన సాగిందని విమర్శించారు. అంతులేని అవినీతి జరిగిందని, గత ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సామాన్యుని సైతం వదలకుండా ధనాచనీయంగా పనిచేసి అపకీర్తి పొందారని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాస్ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ గౌరవిస్తున్నారని అన్నారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని బలపరచాలని అన్నారు. తాడేపల్లిగూడెం చరిత్రలో ఇంతటి విశేష ప్రజాదరణ పొందిన నాయకుడు లేడని, ప్రజలకు మేలు జరగాలంటే 2029, 2034లో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు నా వరకు నా చాప్టర్ అక్కడికి అయిపోయింది. అతను అవినీతి పరుడు, ప్రజల ద్రోహి. ఆయన ఎప్పుడైతే పక్కన పెట్టి మొల కూర్చోబెట్టారో నాకు ఇంకా ప్రజలతో పని లేదు, ఓట్లతో పని లేదు. నాకున్నదల్లా మీరందరూ కూడా బొలిశెట్టి శ్రీని ఆయన్ని మద్దతు చేయండి. 2029 ఇప్పుడు వచ్చిన 62,400 చిల్లర కూడా దాటి దాదాపు 89,000 మెజార్టీ రావాలి. నాకు ఆయుష్ ఉంది. నేను బతుకుంటే 2034లో కూడా ఆయన్ని ఎమ్మెల్యే చేయాలని నా కోరిక. నాకు ఫ్రెండ్షిప్ వల్ల నాకు అనుకూలంగా ఉంటాడనో ఈ మాటలు నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఉంటాను, మా వెంకటరామయ్య ఉంటాడు, రఘు ఉంటాడు, అందరూ ఉంటాం. కాకపోతే మేము ఉండే దానికంటే మాకంటే ఎక్కువ ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. పెద్దడిపిల్లో చందు అనే టీడీపీ నాయకుడు అకల్మాన్లో చెందడం జరిగింది. ఆ పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు ఎవడో కూడా స్పందించలేదు. ఆ నాయకుడు యొక్క ఫ్యామిలీ ఇబ్బందుల్ని స్వతహాగా వెళ్ళి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే గౌడ సామాజిక వర్గం నుంచి చెందినటువంటి ఒక కార్యకర్త జనసేన చచ్చిపోతే అతనికి 5 లక్షలు ఇవ్వడం. ఇవి మేమేదో పొగడతానికో జరిగా కాదు. ఎవరికి మనస్కరించదో ఆలోచన రాదు. అలాగే గంధం నాగేశ్వర సౌత్రిపేటలో ఒక ఆటో నడుపుకునే జనసేన కార్యకర్త చచ్చిపోతే ఆయన సొంత డబ్బులు అలాగే 3,50,000 ఎంతో ఆ ఫ్యామిలీకి అరేంజ్ చేయడం జరిగింది. ఇలాంటివి కూడా పర్సనల్ సేవలు జరుగుతుంటే నేను చెప్పిన దాంట్లో మీరు అందరూ విన్నారు కదా, ఒక తప్పన్నా ఉందా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎవరన్నా కాదని చెప్పగలరా? అలాంటి నాయకుడిని మనం అందరూ కూడా ప్రోత్సహించండి, బలపరచండి. ఈ కూటమిలోనే కొంతమంది ఎవరెవరికో చెప్పి ఏదేదో రాయిస్తున్నారు. అవన్నీ కూడా అది వాళ్ళ వాపే కానీ బలం కాదు. ఏదన్నా ఉంటే కలిసిమెలిసి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పి ఆ నాయకుడు కూడా రావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగచ్చు, చేయించుకోవచ్చు. ఎవరిని రావద్దు అంటలేదు,
అందరినీ రమ్మన్నారు. మీ గ్రామంలో ఉన్నటువంటి వెంకటరాజు గారిని కోరుతున్నా, చంద్రరాజుని కోరుతున్నా, అలాగే కర్మ బారో ఏరే కానీ కథా నాయకులు నాకు అంత పరిచయం లేదు. ఇటువంటి వాళ్ళే కాకుండా ఈ అధికారంలో ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ కూడా శ్రీకృష్ణ ద్వారా వెళ్తారు, లేకపోతే ఎంపీపీ గారు పరిచయం ఉంది కాబట్టి ఆయన ద్వారా వెళ్తారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారితో చెప్పించుకొని మంచి అభివృద్ధి చేయించుకోవాలని ఇప్పుడు కేపెట్టుబడి మా ఊరు. అమరావతిలో గల ఏపీ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా ఆప్కాబ్ చైర్మన్ కన్ని వీరాంజనేయులు కలిశారు. ఈ సందర్భంగా ఆప్కాబ్ డీసీసీబీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను ప్రస్తావించారు కన్ని. అలాగే ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల డీసీసీబీలను ప్రభుత్వ పరంగా లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఒంగుటూరు నియోజకవర్గ పరిస్థితులపై ఆయన వినతిపత్రం సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 21వ వార్డులో నిమ్మకాయల సత్యబాబు ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వం కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ పాల్గొన్నారు. 21వ వార్డు ఇన్ఛార్జ్ పిడుగు రామ్మోహన్, పిడుగు చిన్న, అల్లం పండు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ఆధునిక దేవాలయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలో చారిత్రక ఘట్టమైన గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయన ప్రాజెక్టు పనులను ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తి చేయడం ద్వారా ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమకు గోదావరి జలాలు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయబోతున్నామని చెప్పారు. ఈ మహాయజ్ఞం ద్వారా రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయంగా అని పేర్కొన్నారు. అలాగే పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమపద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నామన్నారు. ఇరిగేషన్ రంగానికి గతంలోనూ ఇప్పుడు పెద్దపీట వేసి అవి పూర్తయ్యేలా చేస్తోంది కూటమి ప్రభుత్వమే అని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని చంద్రబాబు సూచించిన విషయాన్ని రామానాయుడు గుర్తు చేశారు. అలాగే ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నట్టు చెప్పారు. కొత్త డయాఫ్రమ్ వాల్ 1372 మీటర్లకు గాను 1300 మీటర్లు నేటికి పూర్తయిందన్నారు. ఈ నెలాఖరికి మొత్తం పూర్తవుతుందన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో నేలను గట్టిపరిచేలా వైబ్రో క్యాంపెక్షన్ పనులు పూర్తి చేశామని చెప్పారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్ట్ అడ్మిన్ అభిషేక్ మరియు కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.